సార్ కాలభైరవ కంట్రిబ్యూషన్ గురించి కాన్స్టెంట్‌గా ఉంటుంది. అంటే మీకు కాలభైరవతో అంటే చిన్నప్పటి నుంచి ఒక రిలేషన్ ఉంది. కానీ అతను కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవ్రీ మూవీలో ఏదో ఒక అప్‌గ్రేడేషన్ కనిపిస్తూ ఉంటుంది తన మ్యూజిక్‌లో. 'జైట్లీ' విషయానికి వచ్చేసరికల్లా మోస్ట్ అందరూ అంటున్నారు బీజీఎం చితక్కొట్టేసాడని అంటున్నారు సార్. ఏం చెప్తారు? సార్ ఈజ్ ఎ హైలీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. హీఈస్ యాజ్ బిగ్ యాజ్ హీఈస్ వెరీ బిగ్. యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్ ఈజ్ ఎ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనొచ్చు. ఎందుకంటే ఆయన 'బాహుబలిలో' అవనివ్వండి, 'ఆర్ఆర్ఆర్'లో ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశాడండి అందులో. అలా కాకుండా తను మూవీకి ఇప్పుడు మా మూవీస్ అన్నిట్లో కూడా ఇప్పుడు ఆయనే చేశాడు కాబట్టి ప్రతి మూవీకి ఆయన ఎవ్రీ సీన్ని ఎలివేట్ చేశాడండి. ఎవ్రీ సీన్ ఎన్హాన్స్ చేశాడండి ఆయన మ్యూజిక్తో. అంటే ఆయన స్టైల్ కూడా కొద్దిగా క్వర్కీగా ఉంటుందండి. కొంచెం అంటే ఈ సినిమాకి తగ్గట్టు రితేష్ స్టైల్ తగ్గట్టుగా తను ఇద్దరు వేవ్ లెన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయాయండి. ఆయన ఈ నోస్ వాట్ రితేష్ ఎక్స్పెక్ట్స్ అండ్ ఈ డెలివర్స్ ద సేమ్ థింగ్. హార్డ్లీ నాకు తెలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ అనేది ఎప్పుడూ జరగలేదండి. అంటే వెళ్ళి రితేష్ కూర్చొని ఆయన కావాల్సింది కథ నరేషన్ ఇచ్చిందో చెప్పేయడం తప్ప, ఇట్లా కావాలి, ఇది కాన్సెప్ట్, సాంగ్ ఇట్లా ఉండాలి, ఫైట్స్ ఇట్లా ఉంటాయి అని చెప్పిన తప్ప, ఆయన అంతా తయారు చేసుకుని వచ్చిన తర్వాత లాస్ట్లో కూర్చోవడం తప్ప, అంటే అంత వేవ్ లెంత్ మ్యాచ్ అయిందండి వాళ్ళిద్దరికి. రితేష్ ఈస్ కాన్ఫిడెంట్ దట్ భైరవ విల్ డెలివర్ వాట్ హీ వాంట్స్ అండ్ భైరవ ఈస్ కాన్ఫిడెంట్ దట్ వాట్ ఎవర్ ఐ గివ్ రితేష్ విల్ టేక్ ఇట్ అని చెప్పేసి డిస్కషన్స్కి స్కోప్ లేదు అసలు. అంటే లాస్ట్లో ఫైనల్గా మార్చమంటాం లేకపోతే మైనర్ చేంజెస్ అండి. చిన్న చిన్న చేంజెస్ అడుగుతాడు రితేష్ అప్పుడప్పుడు. కొద్దిగా తను అనుకునే సరిగా సెట్ కాకపోతే చేంజెస్ అడుగుతాడు. బట్ ఇది మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్ కొట్టు అనేది అయితే ఇప్పుడు దాకా రాలేదండి.